టీడీపీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, విప్ థామస్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవలంపేట దుర్ఘటనలో దొంగలు దొరికారు. బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, మహిళలకి, పీడితులకి దేవుడైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ చలిగాచుకోవాలని చూసిన నీచ నికృష్ట రాజకీయాలు చేసిన నాయకులారా, ఇప్పుడేమంటారు? మీ బండారం బయటపడింది. మీరే విగ్రహాన్ని తగలబెట్టి మీ వారి చేత ప్రాపగండా చేయించి మీ మీడియాలో డప్పు కొట్టి ఇంకొకరి మీద బురద జల్లాలని చూసి ప్రజల్లో ఒక పార్టీని పలచన చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి మీ దుష్ట పన్నాగం బయటపడింది. ఇప్పుడేమంటారు? దేవలంపేటలో ఈ దుర్ఘటనకు పాల్పడింది మీ పార్టీకి చెందినటువంటి సర్పంచేనని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇప్పుడేమంటారు? సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానించారని, వ్యక్తిగత కారణాలతో, రాజకీయ కుట్రలతో విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ ప్రభావం చేసుకుంటున్నారని మేము ఆ రోజు చెప్పాం. అయినా కొంతమంది నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కానీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కానీ, ఎంపీ కానీ, మాజీ ఎంపీ కానీ, లేదంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోకి వచ్చి చిలక పలుకు పలికినటువంటి మీరు ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా? మీ బండారం బయటపడిందే. మరి గోవిందయ్యని అరెస్ట్ చేసిన తర్వాత మీ నోళ్ళేమయ్యాయి? సూత్రధారి, పాత్రధారి గోవిందయ్యనని, దాని వెనక రాజకీయ కుట్ర ఉందని, దాని వెనక వ్యక్తిగత ప్రయోజనం ఉందని, దాని వెనక మీరందరూ కూడా స్కెచ్ చేసి పంపించారని తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను ఈరోజు పోలీసులను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఇది ఒక గోవిందయ్యతో జరిగిన పనే కాదు. గోవిందయ్య వెనకాల రాజకీయ పెద్దల హస్తం కూడా ఉండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా నిగ్గు తేల్చాలి. లేకపోతే అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుర్ఘటన జరిగితే అక్కడికి వైసీపీ నాయకులు ఎందుకు వస్తారు? గోవిందయ్యతో పాటు వైసీపీ సానుభూతి పరులు ఎందుకు వస్తారు అక్కడికి? ఒక పథకం ప్రకారం 2 గంటల నుంచి 4 గంటల వరకు సోషల్ మీడియా నాటకాలు ఆడి బల్లు పని తెల్లవారక ముందే ఊరంతా కూడా వైసీపీ నాయకులు కట్టకట్టుకొని ఎలా వాలిపోతారు? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కన్నా ముందే, అక్కడ ఉన్నటువంటి పోలీసుల కన్నా ముందే, గ్రామ సచివాలయ సిబ్బంది కన్నా ముందే మీకట్ట తెలుస్తుంది. నేను అడుగుతున్నా, గోవిందయ్య చేసినటువంటి తప్పు చిన్న నేరం కాదు, పెద్ద ఘోరం. గోవిందయ్య ఎవరి ప్రయోజనం కోసం ఈ పని చేశాడు? మీ రాజకీయ ప్రయోజనం కోసం, వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం గోవిందయ్య తప్పు చేశాడు. మరి ఆ గోవిందయ్య దగ్గర ఆ తప్పు చేయించింది మీరేనని బలమైనగా ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కానీ ఆ పని చేయించకపోతే మీరు వచ్చిన వారు ఏమని అడగాలి? అయ్యా, అంబేద్కర్ గారికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారి విగ్రహం తగలబడింది, దీనిపైన విచారణ జరిపించండి, దోషులెవరో పట్టుకోండి అడగాలి. కానీ మీరు వచ్చి ఫలానా వాడి మీద కేసు పెట్టండి, ఫలానా వాడిని దీంట్లో ఇరికించండి అని మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుట్రల్ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా? వైసీపీ రాజకీయ పునాది కుట్రలు కుయుక్తులే. ఎక్కడ ఏం జరిగినా, ఉల్లిగడ్డ ధర పెరిగిందా, మామిడికి డిమాండ్ తగ్గిందా, టమోటాకి పురుగు పడిందా, వరికి ధాన్యం తడిసిందా, ఎక్కడ ఏం జరిగినా రాజకీయ అవసరాల కోసం వాడుకుని దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు సాక్షాత్తు అంబేద్కర్ గారిని వాడుకుంటారా? అంటే మీరు దళితుల మధ్యలో చిచ్చు పెట్టి చలిగాచుకుని దళితులను వర్గాలుగా విడగొట్టి మీ రాజకీయ ప్రాభవం కోసం చేస్తున్నారా? గంగాధర నెల్లూరులో ఎప్పుడూ జరగని రీతిలో అభివృద్ధి జరుగుతోంది. అక్కడ ఎమ్మెల్యే దళితులు పిలిస్తే పలుకుతున్నాడు, దళితులకు చేరువయ్యాడు. ఇది చూసి ఓర్వలేక
ఇది చూసి ఏం చేయాలో తెలియక వచ్చే జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తారా? అయ్యా కుట్రదారులారా, ఇప్పుడు ఏమంటారు? గోవిందయ్య ఈ సూత్రధారి పాత్రధారి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ గుడిసె ఏదో ఉంది, ఆ తాటి మట్టలతో ఏదో పీతులతో వేసినటువంటి గుడిసె తగలబడితే, ఆ చిన్న బంకు తగలబడితే అంబేద్కర్ విగ్రహం తగలబడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ గుడిసెకి అంబేద్కర్ విగ్రహానికి ఎంత దూరం ఉందో ఆ గుడిసెకి పక్కన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా అంతే దూరం ఉంది. ఆ తగలబడినటువంటి మంటల్ని గోవిందయ్య అనుకో అంబేద్కర్ విగ్రహం వైపు తోసేశారు. అంబేద్కర్ విగ్రహం వైపు తోసేసి తగలబెట్టి రాజకీయాలకు వాడుకోవాలని ఒక పథకం ప్రకారం చేశారు. నీచమైనటువంటి రాతలు రాసినటువంటి మీరు ఈరోజు ఏం చెప్తారు? ఒక ఆయన ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ కి లేఖ రాశాడు. నేను అడుగుతున్నా, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కి మళ్ళీ లేఖ రాయండి. ఏమని? గోవిందయ్యకి ఈ శిక్ష కాదు, గోవిందయ్య వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని మీలో నిజాయితీ ఉంటే లేఖ రాయాలి. మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద భక్తి గౌరవం ఉంటే నేషనల్ ఎస్సీ కమిషన్కి మళ్ళీ మీరు మీ పార్టీ నుంచి కూడా లేఖ రాయాలి, దీని వెనకాల ఉన్నటువంటి వారిని పట్టుకోండి అని. మీరే చేయించి, మీరే నడిపించి, మీరే ప్రచారం చేసి, మీరే అన్ని చేసేసి తగుదునమ్మాయనని మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారా? మరి దేవలంపేటలో డ్రామాకి తెరపడింది నాయన. ఇప్పుడు ఏమంటావు నారాయణ స్వామి అన్నా? నా సొల్లని గారు ఇంకిపో ఏం చేయాలనుకుంటున్నావు? మళ్ళా చెప్తావు పోలీసులు వాళ్ళని పట్టించేసినారండి. నాయన అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ డంప్ ద్వారా డేటా తీయడం జరిగింది. అట్లాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, కాలినటువంటి వస్తువుల నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు మూమెంట్లో తీసుకోవడం జరిగింది. వారం రోజుల నుంచి ఎవరెవరితో ఫోన్లు మాట్లాడి ఏ స్కెచ్లు వేసినారో మొత్తం డేటా తీయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ అక్కడి నుంచి ఎవరెవరు చేశారో వాళ్ళ వెనకాలంతా కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ టెక్నికల్ ఆధారాలతో మేము అడిగాం ఆ రోజు ఎస్పీ గారిని కూడా, 24 గంటల్లో ఈ కేసును తేల్చండి అంటే, సార్ అంత ఆషామాషిగా తేల్చకూడదు, ఖచ్చితంగా టెక్నికల్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకోవాలి, టెక్నికల్గా అన్ని ఎవిడెన్స్లు మేము తీస్తున్నాం, ఖచ్చితంగా ఇది ఆ గోవిందయ్య పనే. మామూలుగా కాలుతున్నటువంటి ఆ గీతుల్ని అంబేద్కర్ విగ్రహంపై తోసేశాడన్నటువంటిది సత్యం. మళ్ళీ బులుగు మీడియాని పిలిచి ఏం బులుకులు బులుకుతారో తెలియదు కానీ మళ్ళీ మా నారాయణ స్వామి గారు ప్రెస్ మీట్ పెట్టారంట ఇంట్లో. నేను ఒక్కటే చెప్తున్నా, మీ నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు, మీ దుర్మార్గమైనటువంటి వ్యవహారాల్ని ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. అధికారం కోల్పోయినా, అధికారంలో ఉన్నా కూల్చడము, కాల్చడము మీ వృత్తి, మీ ప్రవృత్తి. మీ రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా కూలుస్తారు. ఇది మరో గొడ్డల వేటు కథ కాదా? చిమ్మ చీకట్లో పండు వెన్నెల్లో మీరు ఆడినటువంటి మరో గొడ్డల పోటు కాదా? చెప్పండి. మీరే నరికేసి, మీరే పేపర్లో రాయించినట్టు, మీరే దుర్మార్గాలు చేసేసి మా ఊరికి వచ్చారు బంగారుపల్లంకి. ఏం చేశారు? వాళ్ళే ట్రాక్టర్లో మామిడికాయలు తెచ్చి, వాళ్ళే కింద పోసి, వాళ్ళ ట్రాక్టర్తో వాళ్ళే దుక్కిచ్చి ప్రజలు దుఃఖిస్తున్నారని చెప్పావు. అవన్నీ బయటపడుతున్నాయి. ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని, ప్రజల్లో అశాంతి నెలకొల్పాలని, సమాజంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి గోవిందయ్యకు పట్టిన గతే పడుతుంది. నేను పోలీసుల ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఈ ఘటన వెనక ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదే సమయంలో దీన్ని రాజకీయంగా వాడుకుని దుష్ప్రచారం చేసినటువంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. నిన్న తంబలపల్లిలో పట్టుకున్నటువంటి సారాకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. సారా తయారీదారులు, అది లిక్కర్ తయారీదారుల నుంచి, సూత్రధారుల నుంచి, పాత్రదారుల నుంచి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడికెక్కడికి ఆ సరుకు సప్లై అయిందో తెలుసుకుంటే దానికి సంబంధించిన విక్రేతలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటివి చూసారా?
రూలింగ్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి అందులో ప్రమేయం ఉంది అని తెలిసిన గంటల వ్యవధిలోనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక పథకం ప్రకారమే వైసీపీ లిక్కర్ మాఫియా గ్యాంగ్ దీన్ని ఒక పథక రచన చేశారు. ఎన్నికలకు దాదాపు 3 నెలల ముందే ఒక సంకేతం వచ్చింది వాళ్ళకి, అధికారం కోల్పోతున్నామని. అధికారం కోల్పోగానే మద్యం కేసులు మన చుట్టూ మెడకు చుట్టుకుంటాయని తెలిసి ఇలాంటి వ్యవహారాల్లో ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ మేము మారామని నమ్మించి తెలుగుదేశంలోకి పంపించి తెలుగుదేశం పార్టీలో నాయకులుగా చలామణి ఇవ్వండి, వర్కౌట్ అయితే చూద్దాం, వర్కౌట్ కాకపోతే వీళ్ళని ముంచేద్దాం అన్నటువంటి పథకాన్ని ఈ పెద్దలు రచించారు. ఎవరెవరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, ఎవరెవరు విచారణలు ఎదుర్కొంటున్నారు, వారి మూలాలే కదా ఇవి, వారు పంపించిన వ్యక్తులే కదా వీళ్ళు. ఇప్పుడు దొరికినటువంటి వ్యక్తులు లేదంటే దీంట్లో సూత్రధారులైనటువంటి వ్యక్తులు వారు పంపించిన వ్యక్తులే. కాకపోతే మనం జైలులో కొంతమందిని పెడతాం, జైలులో పెట్టిన తర్వాత మార్పు వస్తుంది, క్షమాపించ పెడతాం, కొంతమంది సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను విడుదల చేస్తాం. అలా ఈ దొంగలు అక్కడి నుంచి మారారేమో అని అంటే ఎప్పుడు మంచిగా పాజిటివ్ ఆలోచన చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని పార్టీలో చేర్చుకోవచ్చు. కానీ వాళ్ళ దుర్బుద్ధి ఇదే ఉంది, వాళ్ళు వాడినటువంటి పావులు వీళ్ళకేం తెలుసు. అయితే ఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. కాదు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు కాపాడుకుందన్నటువంటి ప్రయత్నం కానీ లేకపోతే వీళ్ళకి రక్షణగా ఉందా ఉన్నటువంటి ఆలోచన కానీ కింద నుంచి పై దాకా ఎవరో చేయలేదే. మీరు కాకపోతే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 1000 కోట్లు తిన్న రాబందు గాలివానలు పోయినట్టు పోతుంది, అది గ్యారెంటీ. కాకపోతే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా రాష్ట్రం అంతా మద్యం పారించినటువంటి మీరు కొళాయిలో గారిన వేస్ట్ నీళ్ళకు అంతా ఇది కొళాయిలో ఉన్నాయి నీళ్ళను మనం కొళాయి దగ్గర ఒక బోర్డు పెట్టుంటాం, సేవ్ ది వాటర్ సేవ్ ది నేచర్ అని. నేను చెప్పిందేమంటే దొరికితే, దొరకపోతే అందరూ దొరకపోతే కంటిన్యూ చేయాలని చూశారు. దీని వెనక వైసీపీ కుట్ర చేసింది. వైసీపీలో ఈ మద్యం కుంభకోణాలకి సూత్రధారులైనటువంటి వ్యక్తులు ముందస్తు పథకం పన్నారు. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, బంగారు కొట్టేస్తాడు, బంగారు కూడా చెప్తూ ఇంటికి కొట్టుకొని తింటాడా, ఏడమ్మాలో పథకం వేసుకుంటాడు. ఈ రాష్ట్రంలో అమ్మాలా, పక్క రాష్ట్రంలో అమ్మాలా, స్టేట్కి అమ్మాలా, లేకపోతే ఎవరిని అమాయకుడికి అమ్మాలా, లేదా దారిలో పోయేవాడికి అమ్మాలా, లేకపోతే ఏదైనా వస్తువులు కొనేదానికి ఇచ్చేయాలని పథకం వేసుకుంటాడు. అట్టా పథకమే ఇది కూడా పక్కాగా పథకం వేసుకొని ఒకవేళ గవర్నమెంట్ పోయిన తర్వాత మనం దీన్ని ఎవరి మీద నెట్టేయాలా, మనం ఎట్టా పట్టుబడేది గ్యారంటీ, నిజం తెలిసిపోతుంది కాబట్టి దీని మీద ఎవరి మీద నెట్టేయాలి. ఇప్పుడు గోవింద ఏం చేయనాడు, వాడు ఏం చేశాడు, తగలబెట్టేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయాలని చూశాడు కదా. కీర్తులు ఎత్తి అంబేద్కర్ విగ్రహం మీద వేసేసి గుడిసి కాలిందని చెప్పేదాని బదులు అంబేద్కర్ విగ్రహం కాలిందని అట్టు చెప్పారు. వీళ్ళు కూడా అంతే, మిగిలిన డబ్బునంతా కూడా మనం సర్వైవ్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఒకరిని ఇడికి పంపించి వాని ద్వారా వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. అది పాపం పండింది. ఇక్కడ పంపించిన వాళ్ళని అడగాల, ఒకసారి వీలైతే వాళ్ళు ఫోన్ అన్నా చేసి ప్రెస్ మీట్ మీరన్నా మీట్ ప్రెస్ మీట్ ఎవడున్నా పట్టుకోవడం, ఎవడున్నా పట్టుకోవడం జరుగుతుంది, ఎవడున్నా శిక్షించడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటుంది. ఎంతసేపు చెప్పింది ఆయన గురించే కదా. ఎవరెవరికి వర్తిస్తుంది అందరికి వర్తిస్తుంది, పేర్లు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివి ఏది వెలుగులోకి వచ్చినా లేదా ఏది చీకటిగా సాగుతున్నా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. వదిలిపెట్టే ప్రసక్తి ఎలా ఉండదో దీని మూలాలను కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.
ఇప్పుడు కర్ణాటకలో దొంగతనం చేసి ఆంధ్రాలో అమ్మేసి పుడతాం అన్నట్టుగా ఉంది ఇది. మీరంతా డబ్బులు పెట్టుకొని ఇక్కడ పంపించి ఇక్కడ సేల్ చేసేద్దామని చూస్తే దొంగను పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? కర్ణాటక అక్టోబర్ 2 midnight 2 AM అంటే ఈ సంఘటనలంతా అర్ధరాత్రి అంటే ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, మేము అక్కడ స్థానికంగా మా థామస్ గారు ఎమ్మెల్యే విప్, అంటే మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ అంబేద్కర్ని కాల్చే అవసరము కానీ లేదంటే ఆ షాపుని ఫైర్ పెట్టుకునే అవసరము తెలుగుదేశం నాయకులకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ అక్కడ ఎవరికి అవసరం లేదు. అప్పుడే మా థామస్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయంలో ఆవిడ వారి తండ్రి డిప్యూటీ సీఎం మరియు అబ్కార్ అంటే లిక్కర్ మినిస్టర్గా కూడా పనిచేశారు కాబట్టి వారు ఆ ఎలక్షన్ సమయంలో ఏదో గొడవలు జరిగాయి అంటే అక్కడ స్థానిక నాయకుడైన సతీష్ నాయుడు మరియు ఈ సర్పంచ్ గోవిందయ్య వారికి సంబంధించిన ఆవిడ సో వీరందరూ కూడా ఆ సతీష్ నాయుడు పైన టార్గెట్ పెట్టుకొని అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టే క్రమంలో అక్కడ ఉండింది ఆ షాప్ ఎవరిది, ఆ విగ్రహాల పక్కనే షాప్ అలాట్మెంట్ చేసింది ఎవరు, ఆ షాప్లో ఉన్నది ఎవరు, నడుపుతూ ఉండేది ఎవరు, వారి షాపు తగలబడి అంబేద్కర్ విగ్రహం అంటుకునింది అంటే దానికి తెలుగుదేశం నాయకులకి ఏం సంబంధము? అంటే మేము అధికారంలో ఉండే వాళ్ళని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి? ఒక మంచి ఇప్పుడు థామస్ గారు కావచ్చు, మా మురళి గారు కావచ్చు, మా జిల్లాలో మేము 7 ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నామో మేమంతా కలిసిమెలిసి బాగా పని చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా కలిసిపోయి మేము రైతులది కావచ్చు లేదంటే ఈ స్త్రీ శక్తి బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నా కావచ్చు, అన్నిటిపైన ఉమ్మడిగా మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రతి సమస్యని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సాల్వ్ చేస్తూ ఉండేది. నచ్చకుండా ఇటువంటి వాటివి అలాగే నిన్న మొన్న చూస్తే నా నియోజకవర్గంలో కూడా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి అతనితో కూడా తిరిగే వ్యక్తిని ఎప్పుడో మేము గెలిచిపోయినప్పుడు కొన్ని పర్మిషన్స్కి మా దగ్గరికి పంపుతాడు ఒక లోకల్ లీడర్స్తో. వాడు మా దగ్గర వచ్చి పక్కన నిలబడి ఫోటో తీసుకొని వెళితే 24 గంటలు వాళ్ళకున్న సోషల్ మీడియాలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ వారు లేదంటే ఎమ్మెల్యే అనొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పైన మేనిఫెస్టోని చిత్తూరులో పెట్టి గడిచిన ఈ 45 రోజులుగా ఒక్కొక్క వార్డులలో రీకాల్ మేనిఫెస్టో అని చెప్పి అతన్ని కూడా పెట్టుకొని తిప్పుతూ ఆ ఇన్సిడెంట్ జరిగే కాడికి అతని అంతా చెడ్డవాడిని గ్రహించి తరిమేస్తే మేము రెడ్ కార్పెట్ వేసి పెట్టుకున్నాము అంటే ఇప్పుడు మేమేమైనా అపోజిషన్లో ఉన్నామా పెట్టుకునేకి? అంటే మీరే పంపుతారు, మీరే అల్లర్లు క్రియేట్ చేస్తారు, దాన్ని మళ్ళీ తెలుగుదేశం పైకి రుద్దుతారు. లిక్కర్ స్కామ్ జరిగింది, నారాయణ స్వామి గారు వారి టైంలో జరిగినందుకు వారిపైన లిక్కర్కి సంబంధించిన సిట్ పోయి క్వశ్చన్లు చేస్తే దాన్ని మర్చిపోవడానికి ఏం చేయాలి? అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టాలి. తగలబెట్టి ఎవరి పైకి నెట్టేయాలి? తెలుగుదేశం వాళ్ళ పైకి నెట్టేయాలి. అంటే ఎంత ముట్టాలు రాజకీయం చేస్తారంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎందుకు తగలబెట్టుకుంటాం? ఇంకొకటి ఆ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇట్ ఈస్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎక్కడో వేరే జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగి ఉంటే అంబేద్కర్ గారి పైన కోపంతోనో లేదా ఇంకొకటో ఏమన్నా తప్పుడు వార్తలు చెప్పడానికి అవకాశం ఉండేది. సాక్షాత్ అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక రాజ్యాంగ నిర్మాత ఆ విగ్రహాన్ని తగలబెట్టుకున్నాము అనే విధంగా ప్రమోట్ చేస్తారంటే మీడియాలో కూడా చాలా అంటే నేను ఎందుకు చెప్తానంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇటువంటివి దొరుకుతలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు 6 సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటి మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. ఏ రకంగా గొడవలు చేయాలి, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి? ఇప్పుడు నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది, అది జరిగింది తెలుగుదేశం వారికి ఉందో లేదో అనేదంతా సెకండ్, ఇంకా ఎంక్వైరీ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఒక నెపము వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే పార్టీ నుండి సస్పెండ్ చేశారు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. అంటే అది మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మా నాయకులు తప్పు చేశారు అనేది రుజువైనా కాకపోయినా, ఒకవేళ రుజువు అవుతుందో కాదో అయినను ఒక అలిగేషన్ వచ్చిన తక్షణం సస్పెండ్ చేశారు. అది మా పార్టీకి ఉన్న ఒక క్రెడిటబిలిటీ, మా ముఖ్యమంత్రి గారికి ఉన్న స్టాండ్. అదే వారు ముఖ్యమంత్రి గారు, అదే డిప్యూటీ సీఎం గారు సిట్టేసి వాళ్ళ ఇంట్లో అన్నీ పోతే మా థామస్ గారు చెప్పినట్టు వారి లెటరేట్లంతా చిత్తూరు నుండి ఆపరేషన్ అంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా కంట్రోల్ చేసే విధంగా మనుషులను పెట్టుకొని రబ్బర్ స్టాంప్ లాగా వ్యవహరించి ఈరోజు అక్కడ ఏదో జరిగి
జరిగింది, దానికి ప్రభుత్వం ఉంది, ఎస్పీ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తారు. కానీ ఆ లోపలే మా ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఎక్కడో విగ్రహం ఆ టైంకి అక్కడెక్కడ అందుబాటులో లేకపోయినా పక్క రాష్ట్రం రాణిపేటలో ఉందని తెలుసుకొని అక్కడ నుండి ఇమీడియట్గా తెప్పించి దాన్ని హైట్ పెంచి ఇంకెవరు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకూడదని చెప్పి రాత్రి 12 దాకా అక్కడే ఉండి దాన్ని పెట్టొస్తే మరుసటి రోజు పోయి ప్రొటెస్టింగ్. అంటే ఇంత ఫాస్ట్గా ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా విగ్రహాలు కాల్చిన కాడ, ఏవో సందర్భాల్లో జరిగిన కాడ స్టిల్ ఈ రోజుకి ఇంకా విగ్రహాలు పెట్టలేని పరిస్థితి. కానీ మా చిత్తూరు డిస్టిక్లో మా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా స్పందించి దానిపైన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కేసుని జరుగుతుండగానే విగ్రహాన్ని పెట్టేసినారే, ఈ మంచి పేరు మళ్ళీ వాళ్ళకి యాడ్ వచ్చేస్తుందని మళ్ళీ మస్తు రోజు 10 మందిని వేసుకోకపోయి. అంటే మేము ఎక్కడైనా న్యాయం చేయకపోతే ధర్నాలు చేసేది ఉంటుంది. వారు స్పందించి అదే రోజు మళ్ళీ అంతకంటే మంచి విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడితే వీళ్ళకి ఎంతలా కడుపు అంటే మస్తు రోజు పోయి కూర్చొని ధర్నాలు చేస్తారు, వెండా బంగారం అని పరీక్షిస్తారు. అంటే నేను చెప్పేది ఇదన్నీ రాజకీయంగా కాదు, కానీ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, రాజ్యాంగ కర్త, అసెంబ్లీకి పోవాలి అనే ఒక ఇంకిత జ్ఞానం లేని ముఖ్యమంత్రిగా మాజీగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు సలహాలు ఇవ్వాలి, వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేయాలి. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో పోయి వారి కష్టాలని వారిని ఏదన్నా ఉంటే అడగాలని చెప్తే అసెంబ్లీకే రాకుండా రోజు ఏ నియోజకవర్గంలో గలాట్లు పెడతాము, ఏ నియోజకవర్గంలో వాళ్ళు చేసేసి దాన్ని గవర్నమెంట్ పైన రుద్దడం, అంటే ఇదే పని పెట్టుకున్నారు. కాబట్టి నేను ఒక చిత్తూరు నియోజకవర్గము, చిత్తూరు జిల్లా ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో కూడా భార్యాభర్తలకు కూడా తగాదా తెచ్చిపెడతారు. సో రాజకీయంగా ఎన్ని చేసినా తప్పు లేదు, కానీ వ్యక్తిగతమైన జీవితాల్లోకి పోతారు. వారి దగ్గర ఉన్న వాళ్ళని పంపించి కూడా మీరు చూడండి వారిపైన ఎన్ని కేసులు ఉన్నాయి. మా పైన మా జిల్లాలో ఉన్న మా మురళి గారు ఇక్కడే ఉన్నారు, రాజకీయపరమైన కేసులు కాదు, వ్యక్తిగతమైన వ్యాపారాల్లో మీరు ఎక్కడైనా చూస్తే మా 7 ఎమ్మెల్యేలకి ఎవరిపైన కూడా ఒక కేసు లేదు. పొలిటికల్ కేసెస్ అప్పుడే చెప్పినట్టు మీడియా పైన కూడా పెట్టారు, మీడియా వారిని కూడా బెదిరించారు, థ్రెట్ చేశారు. కాబట్టి నేనేం చెప్పేదంటే ఒకటే, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకునే క్రమంలో తెలుగుదేశానికి ఓటేసి 164 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు. అది వచ్చిన రోజు నుండి మా ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా ప్రజలపైన గౌరవంతో ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తూ మమ్మల్ని కూడా పని చేయమని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సహించరు. కాబట్టి దయచేసి ఈ ఒక్క అంబేద్కర్ విగ్రహాలే కాదు, అన్ని విగ్రహాలకు కూడా మా ప్రభుత్వం ద్వారా ఎక్కడైనా ఎదురుగా కావచ్చు లేదా పాసిబిలిటీస్ ఉంటే విగ్రహాల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిది. ఎందుకంటే ప్రాంతాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు, కులాలని రెచ్చగొడతారు, అవసరమైతే కుటుంబాల్లో కూడా కలహాలు క్రియేట్ చేస్తారు. అటువంటి వాటికి వెనకడిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీగా మేమందరూ భావించి వారిని ఎదుర్కొని ప్రజల్లో గెలిచి వచ్చి మంచి చేయడానికి ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్షన్ నేను చూసా, ప్రతి ఎలక్షన్లలో పార్టీలు అటు ఇటు మారే నాయకులు ఉంటారు. ఎలక్షన్ సందర్భంలో జయచంద్రారెడ్డి ఏం పార్టీ పెట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు, ఆ మెంబర్షిప్ లేదు. ఎలక్షన్ సమయంలో అక్కడ క్యాండిడేట్ గా మేము వాళ్ళ దగ్గరికి వస్తే మేము బిఫోర్ ఎలక్షన్ తీసుకున్నాము. అలాగే మీరు ఎవరైతే ఇప్పుడు జనార్దన్ రావు అని అరెస్ట్ అయ్యాడో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే అరెస్ట్ అంటే 10 మంది అయిన వారిలో వారు కూడా ఒకరు అంటున్నారు. ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడా, ఆఫ్రికాలో ఉన్నాడా, ఆఫ్రికాకు పోయి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్కడ వ్యాపారాలు చేస్తా లేదు. మీకు మీడియా సహోదరులకి ఐటీ కింద మీరు అడిగితే అన్ని ఆధారాలు దొరుకుతాయి. ఓడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా వయా దుబాయ్ టు ఆఫ్రికా బాట పట్టారు. పాస్బుక్ని మీరు తెప్పించుకుంటే సీల్ ఉంటుంది. ఏ దొంగలు ఎక్కడెక్కడికి పోయారు పాస్పోర్ట్ వెరిఫై చేసుకుంటే, లేదా ఆర్టీఏ కింద మీరు అడగండి. నిన్న తమ్మలపల్లి ఘటన కూడా మా ప్రభుత్వ దృష్టికి వచ్చిన తక్షణం మేము అధికారంలో ఉన్నా అరెస్ట్ చేసినాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడైనా అరెస్టులు ఉందా? అక్కడ ముఖ్యమంత్రి సాక్షాత్తు లిక్కర్ వ్యాపారం చేశాడు కాబట్టి ఎక్కడ అరెస్టులు లేవు. ఇక్కడ మా ముఖ్యమంత్రి ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మా దృష్టికి వచ్చిన తక్షణం మా ఒక్క అభ్యర్థి ఎవరైతే జయచంద్రారెడ్డికి ఉందో లేదో ఇంకా ఎక్కడ కూడా
ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అతని డైరెక్ట్ లింక్ ఉన్నట్టు లేదు. అతని దగ్గర ఉన్న వారికి వచ్చింది అని చెప్పిన తక్షణం రెండోది సురేందర్ నాయుడు అనే వ్యక్తి ఆ ఒక లిక్కర్ షాప్కి టెండర్లో వేసుకొని అతని షాప్ వచ్చింది. గిట్టుబాటు కాలేదు అంటే సబ్లీజ్ ఇచ్చాడు. ఆ సబ్లీజ్ ఇచ్చిన వ్యక్తి ఇటువంటి దందాలకు పాల్పడితే ఎవరి పేరు పైన అయితే ఓనర్షిప్ ఉండిందో వారిపైన ఏమంటే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేశారు తప్ప ఇంకా ప్రాథమికంగానే ఉంది. కేసు విచారాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దృష్టికే వస్తుంది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు. నాయకుల్ని భాగస్థులుగా కలుపుకొని మా మురళన్న చెప్పినట్టు మీరు వెరిఫై చేయండి. నేను అతను మా పార్టీ కాదు అని అంటలేదు. ఇక్కడ లిక్కర్ షాప్ ఓనర్ అంటే టెండర్ వేసుకున్నప్పుడు ఓనర్ టెండర్ పేరే ఉంటుంది. మనం అరెస్ట్ చేసినా ఫస్ట్ ఓనర్ని చేస్తాం, తర్వాత అక్కడ పనుడు దొంగతనం చేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక లిక్కర్ షాప్ ఉండింది అనుకోండి, ఎగ్జాంపుల్ నేను షాప్లో ఉండి నేను అమ్మను కదా, నేను ఒక ఎంప్లాయీని పెట్టుంటా. ఆ ఎంప్లాయీ దొంగతనం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుండో అందుబాటులోకి చీప్ లిక్కర్ తెచ్చుకొని అక్కడ నా షాప్లో అమ్ముతున్నాడు. నా నోటీస్కి ఎవరైనా మీ ద్వారా ఇప్పుడు మీరు చెప్పినట్టు వచ్చింది అనుకో, నేను ఎంక్వైరీ చేసేదో లేదా మారు వేషంలో పోయి నేనే కొనేకపోయి చెక్ చేసి పట్టుకుంటాం. డెఫినెట్లీ అందుకే సస్పెండ్ చేసింది. మేము యాక్షన్ తీసుకున్నాము కదా. డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ హర్షించాల్సిన విషయం ఏమంటే న్యూస్ రుజువు అయినా కాకపోయినా మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాము అంటేనే మా చిత్తశుద్ధి ఏమనేది మీకు అర్థమవుతుంది. రెండోది నేను క్లారిటీ ఇచ్చిన, ఎందుకంటే నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు అక్కడికి వెళ్ళాను తంబలపల్లికి. నాకు తంబలపల్లితో రాజకీయ సత్సంబంధం ఉంది కాబట్టి నేను ఎంక్వైరీ చేశాను. ఆ క్రమంలో నాకు తెలిసిన నిజాలను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. తెలియకుండా అయితే చెప్పాం కదా. 2-3 డేస్ ముందుగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ఒక పెద్ద స్కెచ్ చేసి భయంకరమైన బిల్డప్లు ఇచ్చి పెద్ద డ్రామా చేయడానికి ట్రై చేశారు. దీంట్లో వింత ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గోవిందయ్య అనే ఒక వ్యక్తి పెద్ద డ్రామా క్రియేట్ చేసి దీన్ని స్టేట్ లెవెల్లో అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నించాడు. ఫైనల్గా డ్రామాలు వేసిన వ్యక్తి ఈరోజు కటకటాల వెనుక జైలుకి పోవడం జరిగింది. ఆ రోజు సుమారుగా 2:30 నుంచి 3 గంటల లోపు దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహం పక్కనే ఆనుకొని ఒక చిన్న కీతుతో వేసిన ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ని కొంతమంది దుండగులు దాన్ని తగలబెట్టారు. తగలబెడితే సులోచన అన్న ఆవిడ ఆ షాప్ ఓనరు. ఆవిడ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఆడుండే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, ఎస్ఐకి ఫోన్ చేయాలి, లేదంటే ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేయాలి. ఆవిడ వాళ్ళు ఎవరికి చేయకుండా ఏం చేస్తుందంటే గోవింద్ అనే సర్పంచ్కి ఫోన్ చేస్తుంది. అంటే గోవిందుడు అనే అతను ఏమైనా ఎస్పీనా, లేదంటే ఏమైనా సిఐయా, లేదంటే ఇన్స్పెక్టరా, నాకు అర్థం కాదు. అతనికి ఫోన్ చేస్తే అతను ఏం చేస్తాడు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను, దీన్ని మంచిగా డ్యూయల్ బెనిఫిట్ మనం పొందొచ్చు. ఒకటి, షాప్ ఎట్లా నీకు మండిపోయింది కదా, దానికి నేను ఒక కలెక్టర్ దగ్గర చెప్పి 5 లక్షలు తీస్తాను. ఇది కాకుండా ఆల్రెడీ సతీష్ నాయుడు అనే అబ్బాయి నన్ను అక్కడక్కడ ఇబ్బంది పెట్టిస్తున్నాడు. ఆల్రెడీ ఎలక్షన్ టైంలో కూడా కృపాలక్ష్మి గంగాధర్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆవిడ బూత్లోకి అక్రమంగా ఒక 20-30 మందిని తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాయన అప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ తిమురుతో లేదంటే ఆ గర్వంతో ఇంతమందిని తీసుకోపోతే అక్కడ స్థానిక టీడీపీ నాయకులు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే
వల్గర్గా మాట్లాడి అబ్బాయిని కూడా చూడకుండా చెప్పు తీసుకొని చూపిస్తుంది. అవన్నీ కూడా వైరల్ అయింది, ఆ వీడియోలన్నీ కూడా. చూపించింది మాత్రం కాకుండా వాళ్ళ నాయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడని, నారాయణ స్వామి ఉన్నాడని చెప్పేసి ఆ అబ్బాయి పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. పెడితే ఎలక్షన్ జరిగింది, ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. 30 సంవత్సరాల గెలవని కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా 28,000 మెజారిటీలో మనం గెలిచాము. సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పాత ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సతీష్ నాయుడు అనే అబ్బాయిని మళ్ళీ ఇరికించాలని చెప్పేసి ఈ గోవిందయ్య అతని గర్ల్ ఫ్రెండ్ సులోచన మిన్నల్తో కలిపి ఒక పక్కా ప్లాన్ చేస్తాడు. చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ మంట అట్లనే ఆర్పకుండా దాన్ని ఇంక కూడా ఎగ్గొట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడానికి కూడా తను ఎక్కడా వెనుకాడలేదు. ఇలాంటి దౌర్భాగ్యం, ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ జీడినెల్లూరు చరిత్రలో కానీ చిత్తూరు జిల్లా చరిత్రలో కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇమీడియట్గా 2:30-3 గంటల ప్రాంతంలో అక్కడ కాలిపోతే, అంబేద్కర్ విగ్రహం కాలిపోతే, ఎస్సీలందరికీ కూడా అంబేద్కర్ అంటే దేవుడు మాకు. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ మీ ముందు కూర్చొని మేము మీతో మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు పెట్టిన ఒక భిక్ష. అందుకే మేము మీకు ఈరోజు గర్వంగా కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇలా చేసిన అంబేద్కర్ గారిని ఒక ఎస్సీగా ఉండి, ఒక దళితుడుగా ఉండి దాన్ని కాల్చడానికి కూడా అంత దరిద్రంగా చేశాడంటే అలాంటి అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరూ కూడా గట్టిగా పోరాడాం. పోలీసులు కూడా ఆ రోజు ఇమ్మీడియట్గా ఎస్పీ గారు వచ్చారు, స్పందించారు, కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు వచ్చారు, అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల గారు వచ్చారు, అదేవిధంగా సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలన్న కూడా వచ్చాడు, ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాద్ అన్న కూడా చిత్తూరు ఎంపీ గారు వచ్చారు, అదేవిధంగా చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజన్ గారు వచ్చారు. అందరూ కూడా వచ్చి మేము గట్టిగా కూర్చోవడం జరిగింది. కూర్చుంటే కూడా వాళ్ళు మేమేదో కాల్ చేసి మేమే దీన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. మేమైతే ఒకే కంఠంతో అక్కడ కూర్చున్నాము. నేను, మురళి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మేమంతా ఆడే కూర్చొని కొత్త విగ్రహం ఇన్స్టాల్ చేసేంత వరకు మేము అక్కడి నుంచి అయితే మూవ్ అవ్వాలి. సుమారుగా ఒక 10:30కు రీచ్ అయ్యి నైట్ 9 గంటల వరకు కూడా ఆడే ఉండి రాణిపేట నుంచి కొత్త విగ్రహం తీసుకొచ్చి ఆడ ఇన్స్టాల్ చేశాం. ఇన్స్టాల్ చేసి మొత్తం కొత్తగా కట్టి అన్నీ చేశాం. ఆడ నారాయణ స్వామి ఏం చెప్తారంటే శిలాఫలకం ఎరిగిపోయిందంట. నేనేమంటాను, పాత దాన్ని మొత్తం కూడా మొత్తం తీసేసి హైట్ ఎక్కించి దానిపైన మనం విగ్రహం పెట్టేటప్పుడు అవన్నీ కూడా ఇరిగిపోయింది. ఇరిగిపోతే పర్వాలేదు, మీరే కాల్ చేసి తెలుగుదేశం పార్టీ పైన నెట్టడం కాకుండా మేము కొత్త విగ్రహం పెట్టి నారాయణ స్వామి శిలాఫలకం పెట్టాలంట. ఏమన్నా జోకర్ రాజకీయమో నాకు అర్థం కాదు. మేము కొత్తగా పెట్టి మీ శిలాఫలకం ఎట్లా వేస్తారు అంటే మతి మరుపు. అదేవిధంగా ఏజ్ కదా, ఈ అల్జీమర్ డిసీజ్ ఎంతవరకు పోయిందని మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళంతా కీల్పాకమో లేదంటే వేలూరు పక్కన ఉంది కదా బాగాయం వెళ్ళాలి. ఇలాంటి పనికిమాలంతా రిటైర్ కేసు, యూజ్లెస్ పీపుల్ అంతా ఇక్కడ ఉంటే ఇలాంటి దరిద్రంగా కాన్స్టిట్యున్సీ తయారవుతుండడానికి దీనికంటే పెద్ద నిదర్శనం లేదు. సో కాల్ చేసి ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా డ్రామా వేస్తాడు. డ్రామా వేసేసి తెలుగుదేశం పార్టీ పైన నెట్టేయాలి, తెలుగుదేశం డిపిఎం అయిపోవాలి. దీన్ని వాడు అడ్వాంటేజ్గా తీసుకొని మమ్మల్ని అందరూ కూడా బ్లేమ్ చేయాలి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు శరవేగంలో పనులు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అరాచకం లేదు, ఎక్కడ దౌర్జన్యం లేదు, రెడ్ సైడల్ లేదు, లిక్కర్ లేదు, ఆల్కహాల్ లేదు, కాచడం లేదు, అదేవిధంగా గంజాయిలు లేవు. ఇవన్నీ కూడా సీఎం గారు ఉక్కుపాదం పెట్టి అన్నీ కూడా అణిచేస్తూ లా అండ్ ఆర్డర్ పక్కా బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు. ఇదే వైఎస్ఆర్ పార్టీ
గతం 2019 నుంచి 2024లో విలేకరులు మాట్లాడితే కూడా అందరిపైన కేసు, ఇక్కడ పార్త పైన కూడా కేసు పెట్టారు. చాలా మంది ఒక్కరిని వదలలేదు. మనం గట్టిగా గలం ఎప్పినామంటే వాళ్ళపైన 9 కేసులు 10 కేసులు. ఇలాంటి పనికిమాల రాజకీయం మేము చేయడం లేదు. మిమ్మల్ని కూడా స్వేచ్ఛగా అన్ని చోట్ల తిరగనిస్తున్నాం. మీరు ధర్నా చేయడానికి కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మీరైతే మా ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము ధర్నాకు వస్తే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టించారు. ఒక్కొక్కరికి అక్కడ ధర్నా చేస్తే మేమేమి ఇబ్బంది పెట్టలేదు జగన్మోహన్ రెడ్డిని. అదేవిధంగా ఇక్కడ కూడా వస్తే మన చిత్తూరు జిల్లాకు వస్తే మామిడి రైతులకు అండగా వస్తాను వస్తే ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఇలాంటి పనికిమాలిన పనులు చేసింది మీరు. చేసేసి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైన నెట్టాలని చూస్తే ప్రజలు అంత చదువుకున్నోళ్ళు అన్నీ చూశారు. చూసే నీకు 11కే పరిమితం చేసింది అందరికీ తెలుసు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు నైట్ వరకు ఉండి అన్ని పెట్టేసి వస్తే మరుసటి రోజు ఒక పెద్ద డ్రామా. ఇక్కడ నుంచి భూమా కరుణాకర్ రెడ్డి వస్తాడు, ఆడ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు వస్తారు, నారాయణ స్వామి వస్తాడు, కృపాలక్ష్మి వచ్చి కూర్చొని ఇది బంగారమా, ఇది వెండా, లేదంటే ఇది తలతల మెరుస్తా ఉన్నా ఒక అతను తట్టి చూస్తాడు దాన్ని. ఏమన్నా నాకు ఏం చెప్పాలో నాకు నిజంగా అర్థం కాదు. ఆ రోజే పెట్టాము, ఇంకా అది వచ్చి సెటిల్ కావాలి, చాలా హైట్ ఎక్కించాము. దాని తర్వాత విగ్రహం పెట్టాము. ఆ రోజు వర్షం వచ్చేటట్టు ఉంది, ఒక రోజు ఆగి రెండో రోజు మూడో రోజు దాంట్లో గ్రావెల్ మిక్స్ చేసి పోస్తే అది పక్కా సెటిల్ అయిపోతుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు వీళ్ళకి. ఒకడేం చేస్తాడో దాన్ని ఆటి ఇది ఊరికనే ఊగుతా ఉంది అంటాడు. అరే 40 సంవత్సరాలు రాజకీయం ఎలా చేశారు మీరంతా? నాకు అర్థం కాల. ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియనోడు ఎట్లా డిప్యూటీ సీఎంగా ఉన్నాడో నాకు అర్థం కాదు. అది వదిలేసి థామస్ వచ్చి చేసాడు అంటే కొత్త బిచ్చగాడు పాత బిచ్చగాడు అంటాడు. నాకు అర్థం కాల. మేమందరూ చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకొని రాష్ట్రం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి మూర్ఖుల చేతిలో రాష్ట్రం పోతే ఇంకా దారుణంగా వెళ్ళిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు దారుణం అయిపోతుంది. వీళ్ళు సారాయి పోయిపించి గంజాలు ఇప్పించి అన్నీ కూడా పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారంటే మాలాంటి చదువుకున్న వాళ్ళు రాజకీయం తెలియకపోయినా రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కాన్స్టిట్యూన్సీని మంచిగా డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేమంతా వచ్చాము. మీలాగా సారాయి అమ్ముకోవడానికో నీలాగా ఏదో దోచుకోవడానికో 3,500 కోట్లు దోచుకొని పంచుకోవడానికో లేదంటే నీలాగా లెటర్ ప్యాడ్లు కూడా రబ్బర్ స్టాంప్ లాగా చిత్తూరుకు పంపించి ఒక అతని దగ్గర ఆయనే మొత్తం సైన్ చేసి పెడతాడు. నీ లెటర్ ప్యాడ్ అంతా చిత్తూరులో ఉంటుంది. నువ్వంతా మాట్లాడతావు నారాయణ స్వామి, నువ్వు కూడానా? నాకు అర్థం కాదు. ఎవడన్నా మంచిగా పరిపాలించేవాడు మాట్లాడితే కూడా మేము వినవచ్చు, కానీ నువ్వు కూడానా నారాయణ స్వామి? నిజంగా మాకు సిగ్గుగా ఉంది నీ గురించి మాట్లాడే ప్రెస్ మీట్లో. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఒక ఎక్సైజ్ మినిస్టర్, కమర్షియల్ ట్యాక్స్గా ఉన్నావు, ఇన్ని 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అంటావు, 3 సార్లు ఎమ్మెల్యే. ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా ఒక దొంగకి నువ్వు ఒత్తాసు పలికి ముందుకు వస్తావంటే నిజంగా దీన్ని ఏమన్నారో నాకు అర్థం కాదు. సో కాబట్టి ఇమీడియట్గా పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు. ఈ గోవిందుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కలిపి అక్రమ సంబంధంలో ఉండే ఆ లేడీతో కలిపి అన్ని ప్లాన్ చేశాడని చెప్పేసి అక్కడ ఉండే సెల్ ఫోన్ టవర్ నుంచి మొత్తం కూడా రికార్డ్ అయింది. ఈరోజు అతను సర్పంచ్గా ఉండే ఒక బాధ్యతారహితంగా పనిచేసిన ఒక పనికిమాలినోడు జైల్లో ఉన్నాడు. ఆ రోజు మొత్తం ఆ రాష్ట్రం అంతా కూడా అంబేద్కర్ విగ్రహం కాల్చారని చెప్పేసి అన్ని చోట్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని ఎంత దారుణంగా చేశారంటే వివేకానంద రెడ్డిని చంపేసి నారాసు రక్త చరిత్రను రాశారు. అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని కాల్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాల్చేశారు అని చెప్తారు. వీళ్ళకి దీని తప్ప ఈ కాల్చడం, చంపడం ఇలాంటి తప్ప దౌర్జన్యాలు, అరాచకాలు, అన్యాయాలు, ఈ దోచుకోవడం తప్ప వీడికి ఏమి రాదని చెప్పి మీకు గట్టిగా చెప్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. అరెస్ట్ చేయకుండా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారా? నాకు అర్థం కాదు. ఈ పనికి మాలిన వేషాలు వేసిందన్నా కూడా ఈ లిక్కర్ నారాయణ స్వామి
ఇతనే గలీజోడు వన్ ఆఫ్ నెంబర్ 1 ఫ్రాడ్ ఇంటికలో ఈ హ్యాస్ టు గో టు ద జైల్. 3,500 కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరికీ పిచ్చి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను, నేను అది చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నాడు. అందరికీ తెలుసు వాడు మెంటల్ వాడు అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నారాయణ సార్కి ఒకటే సవాల్ ఇస్తున్నా, నువ్వు నిజంగా మగోడైతే నీకు దమ్ముంటే మాలాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చెయ్యి, లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో. నేను మగోడు అంటాను. ఏంది పనికిమాలతనంగా పోయి విగ్రహాన్ని పైన వేరే వాళ్ళని పనికిమాలను పంపించి కాల్చడం, ఇది కొజ్జా రాజకీయం అంటాను. ఇది మగవాళ్ళు చేసే రాజకీయం కాదు, కొజ్జాలు చేసే రాజకీయం. సో కాబట్టి ఇలాంటి పనికిమాలంతా వదిలేసి ప్రజలకు అందరూ కలిసి సేవ చేస్తాం. నువ్వు రండి, జీడిమూలలో అభివృద్ధి చేస్తాం. మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, మీరు కూడా రండి అంటున్నా. నేను పార్టీకి అతీతంగా ఎస్సీ నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి అందరు ఎమ్మెల్యేలు మేము కలిసికట్టుగా పనిచేస్తాం. నువ్వు నిజంగా దమ్ముంటే మాతో పాటు రా, పని చేద్దాం. సీసీ రోడ్డు కావాలా, బీటీ రోడ్డు కావాలా, లేదంటే డ్రైనేజ్ కావాలా, లేదంటే మీకు ఆవుల షెడ్లు కావాలా, ఎంప్లాయ్మెంట్ చేయాలా, ఇవన్నీ నిజాయితీగా వచ్చి పని చేద్దాం రండి. అది వదిలేసి ఇక్కడి నుంచి పిలుచుకోవడం, అక్కడ పిలుచుకోవడం, ఇంటికాడ ప్రెస్ మీట్ చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. నేను ఒకే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 40 సంవత్సరాలకు ఎక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చాడా జీడి నెలల్లో? నేను వస్తానే 16 నెలల్లోనే పాలీహోస్ అనే కంపెనీ 300 బిలియన్ టర్నోవర్ కంపెనీ చెన్నై నుంచి నేను మాట్లాడి తీసుకొస్తే ఆడపోయి ఎస్సీని రెచ్చగొట్టి కేసు వేయమంటాడు. ఇక్కడ కేసు వేయండి, ఈడ కంపెనీ వద్దని చెప్తాడు. ఇలాంటి పనికి మానోడండి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాడు. ఇలాంటి ఓడు వద్దని చెప్పి చీకొట్టి తరిమేశాడు. అవసరం ఏముంది? విగ్రహాన్ని తగలపెట్టాల్సిన అవసరం ఏముంది? తీసుకొని పక్కాగా అరెస్ట్ చేశారు. అన్ని చేసి ప్రాపర్గా అధికారం మీరు చెప్తున్నారు కదా అన్న. సతీష్ నాయుడు కూడా ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు అక్కడే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను కూడా వదిలిపెట్టలేదు. సతీష్ నాయుడు ఉన్నాడు, గోవిందయ్య ఉన్నాడు. గోవిందయ్య అక్రమ సంబంధంలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడే ఉండింది. అర్థమైందా మీకు? మావాడు కూడా ఆడే ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరం. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇలా కాల్చడం, దాని గురించి ఈరోజు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా ఖండించడం చాలా బాధాకరం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప మనిషో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలు మంచిగా చదువుకొని ఒక మంచి స్థానాల్లో ఉంటూ ఈరోజు శాసనసభ్యులుగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే అది రాజ్యాంగం ఆయన రాసిన గొప్పతనం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము మంచి పొజిషన్స్లో ఉండడం కూడా ఆయన రాజ్యాంగం వల్లే. ఈరోజు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో థామస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒక వైసీపీ సర్పంచ్ ఒక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం. ఇది వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంటున్న వైఖరి. ఎందుకంటే మొదట్లో మా నియోజకవర్గంలో కూడా గెలిచిన వెంటనే కూడా ఎంతోమంది ఎన్నో దాడులు మా నియోజకవర్గంలో జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎంతోమంది కార్యకర్తల మీద కూడా దాడులు చేశారు. ఇది మొదటి నుంచి కూడా వాళ్ళ వైఖరి అలాగే ఉంది. ఇప్పటికి కూడా మారకుండా ఇంకా విగ్రహాల్ని కాల్చడం కూడా చాలా అన్యాయం. ఇది ముక్త కంఠంతో మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు కులాలకు అతీతంగా మనందరం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాం. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం. అలాగే థామస్ గారు చెప్పినట్టు వీళ్ళు ఎన్ని విగ్రహాలు కాల్చినా కూడా మేమందరం కూడా నిలబడి ఎన్ని విగ్రహాలైనా కట్టడానికి మేమందరం కూడా రెడీగానే ఉంటాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా లాంటి శాసనసభ్యులందరికీ కూడా
గతంలో వాళ్ళ అరాచక పాలన వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించింది మనం కక్ష సాధింపులు చేయడానికి కాదు, ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మా అందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఖండించే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి శాసనసభ్యులు అందరం కూడా క్రమశిక్షణతో ముందుకెళ్తూ ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మాత్రమే ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా చదువుకొని ఈరోజు రాజకీయాలకి రావడానికి కారణం కూడా గత అరాచక పాలన వల్ల రాష్ట్రమే కాకుండా రేపు మా భవిష్యత్తు కానీ లేదా మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతోనే ఈరోజు మేమందరం కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం. ఇంకా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్తాం. మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు దైవంతో సమానమైన అంబేద్కర్ గారిని రాజకీయాలకు వాడుకోవడం చాలా దురదృష్టకరం. ఈ దేశంలో ఏ ఇష్యూ చేయాలన్నా, ప్రజల మధ్య విభేదం సృష్టించాలన్నా కూడా ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన కూల్చడము, ఆయన కొట్టడము, లేదా కాల్చడము ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. మీరు దీన్ని హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా రెండు పార్టీలే చేస్తున్నాయి దేశంలో. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి ఏ రోజు కూడా ఇటువంటి నీచ పనులు, పాప పనులు కూడా మా వాళ్ళు ఎప్పుడు చేసిన పాపాలు కూడా. దయచేసి ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి అయిన సోదరులందరికీ కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. ఉదాహరణ గంగాధర నెల్లూరు కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే మాకు 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ ఉంటే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్లో గంగాధర నెల్లూరులోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. బికాజ్ అది వెనకబడి ఉండడం వల్ల కానీ లేదా ఎస్సీ కాన్స్టిట్యూన్స్ వల్ల ఎందుకో కలెక్టర్ గారు కూడా వెనకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి దాని మీద డెవలప్ చేస్తుంది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అంటే వర్కులు, నామినేషన్కి వచ్చే వర్కులు కూడా మీరు ఎక్కడ ఎస్టీలో లేని విధంగా ఎస్సీలకు అందరూ కూడా వర్కులు ఇచ్చి ఆ కాన్స్టిట్యూన్స్లో ఆయన ఎస్సీలంతా కూడా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఓసీలకు ఈక్వల్గా గంగాధర నెల్లూరులో ఎస్సీలు కూడా పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా పార్టీ, తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఎస్సీలు ఈరోజు పూర్తిగా మా వైపు మళ్ళీ దానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడో ఒక చోట క్రియేట్ చేసి, నాట్ ఓన్లీ ఇన్ గంగాధర నెల్లూరు, దేవలంపేట, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ముఖ్యంగా కోస్తా లాంటి చోట కూడా ఇవన్నీ క్రియేట్ చేసి వాళ్ళ విభేదం అలాగే ఉండాలా, మేము సేవ చేయకపోయినా మా ఓట్లు ఉండాలా, ఈ వర్గాలు మాత్రమే ఉండాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ చేసిన దుశ్చర్య. ఇందులో భాగంగానే ఆ గోవింద్ ఆయన ప్రేరేపించి ఆయన ద్వారా దాన్ని అంతా కాల్పించి పెట్టడానికి ఆ మసి మాకు పూసేదని ట్రై చేశారు. మేమేం చెప్పామంటే ఇప్పుడు డెవలప్ అయింది, ఫోన్స్ ఎవరెవరు వాడారు ఆ టైంలో 2 గంటల నుంచి 2 గంటలకు కాలింది. యాక్చువల్గా 4:30 కంప్లైంట్ ఇచ్చారు. నేను ఐ విట్నెస్ అన్నాడు. ఐ విట్నెస్ అన్నవాడు పట్టుకోవాలి కదా, అంబేద్కర్ విగ్రహం కాల్సిన వాడిని పట్టుకోవాలి కదా, పట్టుకోలేదు. నెంబర్ 1 పాయింట్. ఎక్కడో ఉన్నవాడు అక్కడ కింద ఉచ్చపోస్తా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళాడో 2-3 కిలోమీటర్లు అవుతుంది, 10 కిలోమీటర్లు అవుతుంది. వాడు అక్కడ వచ్చి ఉచ్చపోస్తున్నాడంట. అప్పుడు దాన్ని చూసాయంట. ఇవన్నీ మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇదేది నమ్మసకంగా లేదండి, మా వాళ్ళు చేస్తుంటే కూడా మీరు అరెస్ట్ చేసుకోండి, మా వాళ్ళ మీద కేసులు పెట్టండి, కానీ వాళ్ళ వైపు కూడా మీరు క్లియర్గా ఆలోచన చేయండి అంటే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి మొత్తం కూడా ఆ డేటా, టెలిఫోన్ డేటా తీసుకున్నారు, డాగ్ స్క్వాడ్ని తెప్పించారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళ సాక్ష్యము, అక్కడ కెమెరా కూడా ఉంది, ఒక కెమెరా కూడా ఉంది. కెమెరా నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకొని పకడ్బందీగా దీన్ని మనం ఆశామాషిగా చేసేస్తే మీ పార్టీ వాళ్ళ అధికారంతో చేసి అనుకుంటారండి. మేము అలా చేయము. కేసుని కంప్లీట్గా స్టడీ చేసి ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆధార్తో సహా మేము ఫ్రేమ్ చేస్తాం. దీన్ని వెనక ఉన్న వాళ్ళు కూడా మేము ఎవరిని వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రెస్ మీడియాకి తెలియజేసిందంటే మన సోదరులు ఏమైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే కూడా ఈరోజు డెవలప్ కార్డు 70% సబ్సిడీతో కూడా చాలా స్కీములు ఉన్నాయి, 90% సబ్సిడీతో కూడా స్కీములు ఉన్నాయి. అటువంటి వాటిని ఎడ్యుకేట్ చేసి దాని వైపు మళ్ళాలని వాళ్ళు యువత కూడా ఈరోజు ఆలోచనతో మారిపోయారు. మొత్తం కూడా మనుషులు ముందులాగా ఒక సెగ్మెంట్ ఖచ్చితంగా వీళ్ళకే ఓటేసిన పరిస్థితి ఎవరు డెవలప్ చేస్తే మా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మేము గంగాధర నెల్లూరు కులాల పరంగా తీసుకుంటే గెలిచేదానికి అవకాశమే. థామస్ గారు నమ్ముకున్నారు, ఎంపీ గారు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. 28,000 ఓట్ల మెజారిటీ గెలిపించారు. అంటే ప్రజల్లో మార్పు వచ్చినట్టే.
మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా మీకు అందరికీ తెలియజేసేది మీరు ఆషామాషిగా ఏదో చిన్న చిన్న రగడలు పెట్టేసి మా పార్టీ ఓట్లు మేము సుస్థిరం చేసుకుంటామంటే ఆ కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాలు కాలం చెల్లిపోయినాయి. పనికిరాని పాత రాజకీయాలను మీరు అందరూ వాడుతున్నారు. అలా కాదు, మీరు ఎడ్యుకేట్ చేయండి, అందరినీ కూడా మీరు డెవలప్ అయి తీసుకెళ్ళండి. కనీసం మీ ఓట్లన్నా మీకు నిలబడతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్. మా పెన్షన్ ఇస్తే వైఎస్ఆర్సీపీ కూడా పెన్షన్ తీసుకుంటాం. ఈరోజు రోడ్లు వేస్తే అందరూ నడుస్తున్నారు రోడ్లు. మాకంటూ ఏం బెనిఫిట్స్ ఏం జరగలేదు, కానీ ప్రజలకైతే బెనిఫిట్స్ జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి అభివృద్ధి వైపు పయనింపజేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మన వాళ్ళు గుర్తించి మీరు అందరూ కూడా అభివృద్ధి వైపు మార్పు చెందాలని ఎస్సీ సోదరులందరూ కూడా, యువ సోదరులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా మారారు. మీరు అందరూ కూడా మారాలని, పనిచేసే నాయకుడు ఎవరు, విధ్వంసం సృష్టించే నాయకుడు ఎవరు కూడా ప్రజలందరూ గుర్తించాలని. ఆ విధంగా రాబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా ప్రజలు మంచి వైపు ఉండాలని కోరుకున్నాం. మా ఓటు ఏమైనా మేము అడగడం, ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకే ఓటేయండి, ఎవరు సమాజాన్ని సక్రమంగా నడిపిస్తున్నారో వాళ్ళకి ఓట్లేయండి. సమాజంలో పడి మొత్తాన్ని దోచుకు తిని విధ్వంసం సృష్టించే వాళ్ళకి మీరు ఇష్టమైతే వేసుకోండి, అది విధ్వంసమే ఉంటుంది. మనం సొసైటీలో ఉండడానికి కూడా భయపడే పరిస్థితి రేపు వస్తాయి. 5 ఏళ్ళలో మనం అనిపించాలి, మళ్ళీ రిపీట్ కావాలంటే మీ ఇష్టం అది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయకత్వం బలపరచడం ఒక్కటే ఈ రాష్ట్రానికి మిగిలిన ఏకైక మార్గం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. విగ్రహాలని జాతికి సర్వీస్ చేసిన నాయకుల విగ్రహాలు ఎవరైనా పార్టీలకు అతీతంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ జరుగుతుంది గంగాధర నెల్లూరులో గడిచిన 2-3 రోజులుగా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిందనేది సమస్య, లేక తెలుగుదేశం పార్టీ చేసిందని బురజల్లటం వాళ్ళ సమస్య అని అర్థం కాని పరిస్థితిలో ఒక రోజు మొత్తం నడిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని 2 క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెడతాం స్వాగతీయమే, కానీ స్వాగతిస్తాం కానీ ఆయన ఆశయాలను కానీ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ మీరు పాటించాల్సిన అవసరం ఉంది. 2-3 ఇష్యూలు చెప్తుంది. అంబేద్కర్ గారు హిందూ యాక్ట్ బిల్లు 1951లో పార్లమెంట్లో పెడితే మొదటి న్యాయశాఖ మంత్రిగా కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారే కాన్స్టిట్యూషన్ ఎక్కడ బిల్ పాస్ అయిపోతే మంత్రి రాజీనామా చేయాలని ఎక్కడ రూల్ లేదు. కానీ తను న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టి దాంట్లో హిందూ యాక్ట్ బిల్లో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఆడవాళ్ళకు కూడా ప్రాపర్టీలో షేర్ ఇవ్వాలని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ బిల్లు వీగిపోయింది. వెంటనే ప్రైమ్ మినిస్టర్ వద్దన్నా కూడా ఆ రోజు నెహ్రూ గారు వద్దన్నా క్యాబినెట్లో నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి ఈ రాజీనామా చేయడం అనే సాంప్రదాయాలను అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎట్టయితే రచించాడో సాంప్రదాయాలు కూడా నెలకొల్పాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా. అలాంటి మహానుభావుడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ కాన్స్టిట్యూషన్ని రాసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది పాటించాడని అడుగుతున్నాం. రాజ్యాంగంలో ఒక పార్టీకి 11 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇవ్వాలని దాంట్లో రాసి ఉందా, ఇవ్వలేదని ఎల్లక్కర్లేదని అన్న కాన్స్టిట్యూషన్ చెప్తుందా? 11 మంది శాసనసభ్యులు మీరు తక్కువ మంది గెలిస్తే ఎల్లక్కర్లేదని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. మీరు భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయాలకు గౌరవం ఎవరు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి గౌరవం ఎవరు, అలాగే అంబేద్కర్ గారు నెలకొల్పిన సాంప్రదాయాలను గాలిపొదిలేశారు. కైల్ అండ్ స్టిక్కర్ అని 1968లో బుక్ రాశారు, పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంటరీ రూల్ పొజిషన్స్ మీద. దాదాపు జమ్మూ కాశ్మీర్తో కలిపి 29 రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 29 రాష్ట్రాల శాసనసభలకు కూడా ఆ బుక్ ప్రామాణికంగానే రూల్ పొజిషన్స్, రూల్ బుక్స్, అసెంబ్లీ రూల్స్ కానీ ఫ్రేమ్ చేసే పరిస్థితి. 15% ఆఫ్ అసెంబ్లీ సీట్లు రాకపోతే 10% అసెంబ్లీ సీట్లు రాకపోతే అంటే 170 అంటే 18 వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉంటే 4 తెలుగుదేశం ఎమ్మెల్యేని ఒకే ఒక శాసనసభ్యుడు జనసేన నుంచి రాపక వరప్రసాద్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోకూడదాం అనుకున్నప్పుడు ఆ రోజు మీకు రూల్ పొజిషన్ కరెక్టే కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్నది కానీ అసెంబ్లీ రూల్ బుక్ కానీ ఫాలో అయ్యారు. కానీ మీకు 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం లేని హోదాని అడగటం ఎంతవరకు ధర్మం. అలాగే కైలాస్ స్టిక్కర్ బుక్ ఒకటి చదివితే ఆయనకు రూల్ పొజిషన్ తెలుస్తుంది.
అలాగే రాబోయే కాలంలో ఈ 11 మంది శాసనసభ్యుల్లో చాలా మంది వైసీపీ శాసనసభ్యులు మొట్టమొదటిసారి శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వాళ్ళు ఆశలు ఆశయాలతో ఏదో చేద్దామనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య మమకారంతో పోటీ చేసి కనీసం అసెంబ్లీ చూడకుండానే ఆ ఓటు తీసుకుంటా వచ్చారు, ఓటు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక సెంటర్ పార్టీకి కూడా వచ్చే పరిస్థితి లేనట్టుగా పరిస్థితులు కనపడుతుంది రాష్ట్రంలో. అసెంబ్లీ చూడకుండానే రిటైర్ అయిపోతామనే బాధతో 4 శాసనసభ్యులు ఉన్నారనేది కాదని నిజం. అలాగే అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే మీరు ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. తక్షణం శాసనసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా మీరు సభకు గౌరవించి శాసనసభ అవమానించకుండా మీరు తక్షణం అసెంబ్లీకి రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అలాగే పార్లమెంట్ లోక్సభలో మీకు 4 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా వెళ్తారు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వెళ్తారు. ఇదే ఓటర్లు అసెంబ్లీకి పార్లమెంట్కి ఓటేసిన ఒకే ప్రజలు. అంటే శాసనసభని అవమానిస్తాం కాదా, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిస్తాం కాదా, లేకపోతే పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న రూల్ ప్రొవిజన్స్ ఏవి పాటించు, నేను నాకు రూల్స్ వర్తించు అంటే ఇది ఎలాంటి సందేశాన్ని మీరు ప్రజలకు ఇస్తున్నారు? మీ పార్టీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే జాతీయ నాయకుల విగ్రహాల విషయంలో కూడా సుస్పష్టమైన వైఖరి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ జాతీయ నాయకుడికైనా అవమానం జరిగితే అది గర్హనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కుటుంబం ఏ పార్టీ కూడా దాన్ని సమర్థించదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా దాన్ని రాజకీయ కోణం చేద్దామని, రాజకీయం చేద్దామని భావిస్తూ ప్రజల అవివేకంగా భావిస్తారని ప్రాథమికంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ ప్రాసెస్లో 2-3 రోజులుగా పార్టీని ఆల్టర్ చేసినందుకు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ.